హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా హిందీలో వచ్చిన ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైంలో ఒక చిన్న ఆడపిల్ల చెరుకు తోటలో తిరుగుతూ తన అమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ టైంలో ఆ చిన్నపిల్లకి చిన్నపిల్లల ఆత్మలు ఎదురుపడి అమ్మ పిలుస్తుంది అనడంతో ఆ చిన్నపిల్ల ఆ ఆత్మలనే ఫాలో అవుతూ చెరుకు తోట మధ్యలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళగా అదే టైంలో బావిలో నుంచి ఒక చైన్ వచ్చి ఆ పాప కాళ్లకు చుట్టుకొని ఆ పాపను వెంటనే బావిలోకి లాగేస్తుంది. అప్పుడే మనకి మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే సాక్షి ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ వెళ్ళి ఆ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ సాక్షిని చూసి, మీరు అడిగినట్టు మీ కూతుర్ని ఇంటి దగ్గరే ఉంచి చదివించడం అనేది జరగని పని. స్టూడెంట్స్ అందరూ కూడా స్కూలుకి వచ్చి చదువుకోవాల్సిందే. ఇప్పటికే మీకు చాలా హెల్ప్ చేశాం. పోలీస్ ఆఫీసర్ సమర్ చెప్పాడు కాబట్టి మీకు ఇక్కడ జాబు కూడా ఇచ్చాము. మీరు సమర్ ఇంట్లోనే ఉంటున్నారని, సమర్ రెగ్యులర్గా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారని, మీ మధ్య రిలేషన్ గురించి అందరూ కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయినా అది మీ పర్సనల్ మ్యాటర్ అని మేము ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే మీ కూతురికి మాత్రం అలా పర్మిషన్ ఇవ్వడం కుదరదు. స్కూల్కి వచ్చి చదువుకోవాల్సిందే అని అంటాడు. మరో పక్క మనకి మొదటి పార్ట్లో చూపించినటువంటి రాణి సాక్షి ఇంట్లోనే ఉంటూ సాక్షి కూతురైనటువంటి ఈశానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అయితే రాణి అలా వంటగదిలోకి వెళ్ళగానే ఈశాని రిమోట్ కారుతో ఆడుకుంటూ అలా పక్క రూములోకి వెళ్తుంది. అయితే ఆ పక్క రూములోని కిటికీలో నుంచి సూర్యరశ్మి వచ్చి ఈశాని మీద పడగా ఆ ఈశాని స్కిన్ మొత్తం కూడా ఎర్రగా అయిపోతూ కాలిపోతూ ఉంటుంది. అది చూసిన రాణి వెంటనే ఆ ఈశానిని పక్కకి తీసుకొని వెళ్ళిపోతుంది. నిజానికి ఈశానికి సూర్యరశ్మి పడితే స్కిన్ ఎలర్జీ వచ్చి స్కిన్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అందుకే సాక్షి ఈశానిని ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంచుతూ ఇంటి దగ్గర నుంచే చదువుకోవటానికి పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. కానీ ప్రిన్సిపల్ మాత్రం అందుకు ఒప్పుకోడు. దాంతో సాక్షి ఈశానిని సూర్యకాంతి పడకుండా జాగ్రత్తగా స్కూలుకి తీసుకువెళుతూ ఉంటుంది. అదే టైంలో ఒకరోజు వారికి హెల్ప్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ సమర్ అక్కడికి రావడంతో సాక్షి వెంటనే ఈశానిని తన రూములో ఉండమని చెప్పి సమర్తో పాటు బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే స్టోరీ గతానికి వెళుతుంది. అంటే 7 సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. మొదటి పార్ట్ క్లైమాక్స్ దగ్గరికి వెళుతుంది. మొదటి పార్ట్ ఎండింగ్లో సాక్షి భర్త మరియు తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన తర్వాత సాక్షి వెంటనే రాణిని కూడా తీసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీస్ ఆఫీసర్ సమర్ని చూసి, నేను నా భర్త మరియు నా భర్త ఫ్యామిలీని కూడా చంపేశాను, లొంగిపోవడం కోసం వచ్చాను అని అంటుంది. దాంతో సమర్ మరియు అతని టీం వెంటనే చెరుకు తోట దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ సాక్షి భర్త డెడ్ బాడీ కానీ సాక్షి భర్త కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ కానీ ఏమీ కనిపించవు. అలాగే ఎటువంటి క్లూస్ కూడా ఉండవు. దాంతో ఆఫీసర్ సమర్ ఆ సాక్షిని చూసి, ఇక్కడ ఎటువంటి డెడ్ బాడీస్ లేవు, క్లూస్ కూడా లేవు, కాబట్టి నిన్ను అరెస్టు చెయ్యలేను అని చెబుతూ ఉండగానే సాక్షికి పురిటి నొప్పులు వచ్చి హాస్పిటల్లో ఈశానికి జన్మనిస్తుంది. అప్పటి నుంచి కూడా సమర్ సాక్షికి హెల్ప్ చేస్తూ తనకు చెందిన ఫ్లాట్లోనే సాక్షి ఈశానిని మరియు రాణీలు ఫ్రీగా ఉండనిస్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కు వస్తుంది. సాక్షి ఆ సమర్తో మాట్లాడుతూ, నా భర్త బ్రతికి ఉంటే నా కూతురు ప్రమాదంలో ఉన్నట్లే, తను వెతుక్కుంటూ వచ్చి నా కూతుర్ని చంపేస్తాడు అని భయపడుతూ ఉంటుంది. మరో పక్క ఈశాని ఇంట్లో ఆడుకుంటూ ఉండగా ఒక భయంకరమైన రూపం ఈశాని ముందు ప్రత్యక్షమయ్యి ఆ ఈశానిని హిప్నటైజ్ చేయడంతో ఈశాని ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో అది చూసినటువంటి రాణి వెంటనే ఈశానిని ఆపడానికి ఈశాని వెనకాలే వెళ్తూ ఉంటుంది. అయితే నిజానికి ఒక గ్యాంగ్ ముందుగానే ఆ వీధిలోకి వచ్చి ఈశాని కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో ఆ గ్యాంగ్ వెంటనే ఈశానిని మరియు రాణిని ఇద్దరినీ కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత సాక్షి మరియు సమర్ ఇంట్లోపలికి తిరిగి వచ్చి ఈశాని మరియు రాణీలు కనిపించకపోవడంతో వెంటనే వారి కోసం వెతకడం మొదలు పెడతారు.
అయితే సీసీటీవీ వీడియోని చెక్ చేసిన సమర్ సాక్షిని చూసి, మీ ఏరియా ఏటీఎం సీసీటీవీ వీడియోలో నీ భర్త ఊరికి చెందిన సర్పంచ్ అలాగే ఒక గ్యాంగ్తో వచ్చి ఈశానిని మరియు రాణీలను తీసుకొని వెళుతున్నట్టుగా రికార్డు అయి ఉంది అని చెప్పడంతో సాక్షితో పాటు సమర్ మరియు అతని టీం కలిసి సాక్షి భర్త గ్రామంలోని చెరుకు తోట దగ్గరికి చేరుకొని చుట్టూ వెతుకుతూ ఉంటారు. అదే టైంలో కొంతమంది మగపిల్లలు సమర్ మరియు అతని టీం మీద రాళ్ళు విసురుతూ ఉంటారు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఫస్ట్ పార్ట్లో సాక్షి భర్త చనిపోయాడు అని అందరూ అనుకుంటారు. కానీ సాక్షి భర్త రాజ్ దర్బీర్ బ్రతికే ఉండడంతో రాజ్ దర్బీర్ అక్కడికి వచ్చి ఆ సాక్షిని కొట్టి సీక్రెట్గా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. దాంతో సమర్ సాక్షి కోసం ఆ చెరుకు తోట మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ సాక్షి ఎక్కడా కూడా కనిపించదు. నిజానికి సాక్షిని ఆ చెరుకు తోట కింద ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న స్వరంగంలో ఈడ్చుకుంటూ ఒక సీక్రెట్ ఏరియాకు తీసుకొని వెళ్తారు. అక్కడ గ్రామ సర్పంచ్ అయినటువంటి తావు తన తండా వారిని చూసి, ఈ మహిళ కోసం మనం 7 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాము. ఈ మహిళ మన సంప్రదాయానికి విరుద్ధంగా ఇక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు మనం ఈ మహిళ కూతుర్ని మన నాయకుడైనటువంటి ప్రధాన్జీకి సమర్పించబోతున్నాము అని అంటాడు. ఆ వెంటనే అక్కడ ఉన్న మంత్రగత్తె అయినటువంటి దాసి అనే మహిళ ఒక స్వరంగంలో ఉన్న సీక్రెట్ డోర్ దగ్గరికి వెళ్ళి కిటికీ ఓపెన్ చేయగా ఆ కిటికీలో నుంచి ఒక వ్యక్తి ఏదో చెబుతాడు. అది విన్న దాసి వెంటనే సర్పంచ్ చెవిలో ఏదో చెప్పడంతో సర్పంచ్ వెంటనే అందరినీ చూసి ప్రధాన్జీ అంగీకరించాడు. ఇప్పటి నుంచి 3 రోజుల పాటు ఎవ్వరూ కూడా పొలిమేర దాటి బయటికి వెళ్ళటానికి వీలు లేదు. అలాగే బయట వాళ్ళు కూడా లోపలికి రాకూడదు. 3 రోజుల తర్వాత ఈ రాజ్బీర్ భార్యని ఇక్కడే తలనరికి నరబలి ఇచ్చి ఆ వెంటనే రాజ్బీర్ కూతుర్ని మన ప్రధాన్జీకి సమర్పించబోతున్నాము. రాజ్బీర్ తిరిగి మళ్ళీ మన తెగలో చేర్చుకుంటాము అని అంటాడు. ఆ వెంటనే సాక్షి మరియు ఈశాలను ఆ స్వరంగంలో ఉన్న వేరువేరు గదుల్లో బంధిస్తారు. అలా బంధించే టైంలోనే అక్కడ పిల్లలు ఒక టార్చ్ లైట్ని సాక్షి దగ్గర మరిచిపోయి వెళ్ళిపోవడంతో సాక్షి ఆ టార్చ్ లైట్ని తనతో పాటు ఉంచుకుంటుంది. ఈశానికి కాపలాగా సలీన్ అనే ఒక పిల్లవాడు కాపలాగా ఉంటాడు. తను ఈశానితో మాట్లాడుతూ, మా అమ్మకి నాతో పాటు ఒక అమ్మాయి కూడా పుట్టింది. కానీ ఇక్కడ వాళ్ళకి ఆడపిల్లలు అస్సలు నచ్చరు. అందుకే మా అమ్మని నా చెల్లెల్ని ఇద్దరినీ కూడా చంపేశారు. అప్పటి నుంచి దాసి అమ్మని నన్ను పెంచింది అని చెబుతాడు. అదే టైంలో దాసి సాక్షి రూమ్ దగ్గరికి వెళ్ళి, నీ కూతురిలో ఏదో అతీత శక్తి ఉంది. అందుకే నీ కూతుర్ని ప్రధాన్జీకి సమర్పించబోతున్నాము అని చెప్పి ఒక్కసారిగా తన రూపాన్ని క్షుద్రశక్తి రూపంలోకి మార్చుకొని ఆ సాక్షిని భయపెట్టి నీ కూతురి గురించి మరిచిపో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే దాసి ఈశాని దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఒక కషాయాన్ని తాగించి 3 రోజుల పాటు నువ్వు ఈ కషాయాన్ని తాగుతూనే ఉండాలి అని చెప్పి ఆ వెంటనే వెళ్ళి ప్రధాన్జీ డోర్ ఓపెన్ చేసి ప్రధాన్జీ రూములోకి వెళ్ళి ప్రధాన్జీ నోట్లో రక్తాన్ని పోసి బయటకు వచ్చేస్తుంది. మరో పక్క సాక్షి అతి కష్టం మీద తన రూమ్లో నుంచి తప్పించుకొని ఆ అండర్ గ్రౌండ్లో రకరకాల మార్గాలు ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియక చుట్టూ తిరుగుతూ ఈశాని కోసం వెతుకుతూ ఉంటుంది. అయితే అక్కడ చాలామంది మహిళలు ఇంకా ఆడపిల్లలు ఆత్మలు ఉండటంతో అవి సాక్షికి ఎదురుపడి భయపెడుతూ ఉంటాయి. మరో పక్క ఈశాని దగ్గర కాపలాగా ఉన్న ఆ శాలిని అనే కుర్రాడు ఈశాని కూడా తన రూమ్లో నుంచి బయటికి వచ్చేసి ఉండటంతో చుట్టూ తిరుగుతూ ఉండగా ఈశానికి కూడా చిన్నపిల్లల ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈశాని అతి కష్టం మీద ఒక దారిలో వెళ్ళగా ఆ దారి చెరుకు తోటలో ఉన్నటువంటి బావిలోకి దారి తీస్తూ ఉంటుంది. దాంతో ఈశాని వెంటనే ఆ బావిలో నుంచి బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ సూర్యరశ్మి వల్ల ఈశాని స్కిన్ కాలిపోతూ ఉంటుంది. అదే టైంలో ఈశాని తన రూమ్లో లేకపోవడం గమనించిన దాసి తనలోని క్షుద్రశక్తిని బయటికి వదలగా ఆ క్షుద్రశక్తి మొత్తం వెతికి ఈశాని బావి ద్వారా బయటికి వెళ్ళటానికి ట్రై చేస్తుంది అని తెలుసుకొని దాసీకి చెప్పడంతో దాసి వెంటనే మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్ళి ఈశానిని తిరిగి మళ్ళీ స్వరంగంలోకి తీసుకొని వచ్చేసి
ఆ ఈశాని స్కిన్కి వైద్యం చేస్తూ ఉంటుంది. నిజానికి ఈశానికి ఉన్నట్టే ఆ దాసికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే దాసి కూడా సూర్యరశ్మిలోకి వెళ్ళలేనట్లు ఎలర్జీ ఉంటుంది. దాంతో దాసి ఈశానికి వైద్యం చేసి కషాయం తాగిస్తుంది. ఆ సమయంలోనే గ్రామ సర్పంచ్ అక్కడికి వచ్చి దాసిని చూసి ఆ చిన్నపిల్ల ఎలా తప్పించుకోగలిగింది, ఆ పాప ప్రధాన్జీకి ఎంత అవసరమో తెలుసు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న దాసి నేను ఆ ప్రధాన్జీ భార్యని, నాకన్నీ తెలుసు అని చెప్పి ఆ సర్పంచ్ని అక్కడ నుంచి పంపించేస్తుంది. అదే సమయంలో సమర్ చెరుకు తోట మొత్తం వెతుకుతూ బావి మీద అనుమానం వచ్చి ఆ బావిలోకి దిగి ఆ బావిలో నుంచి స్వరంగ మార్గంలోకి ప్రవేశించి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే టైంలోని ఈశానికి వైద్యం చేస్తున్నటువంటి ఆ దాసి ఈశానికి దగ్గర అవుతూ ఉంటుంది. ఈశానిని చూసి జాలిపడడం మొదలు పెడుతుంది. అప్పుడే ఈశాని ఆ దాసిని చూసి ఏదైనా కథ చెప్పవా అని అంటుంది. దాంతో దాసి తన గతాన్నే కథగా చెప్పడం మొదలు పెడుతుంది. చాలా కాలం క్రితం ఒక రాజుకి తనకు మగపిల్లలు పుట్టాలి అనుకుంటూ ఉండేవాడు. కానీ ఒక ఆడపిల్ల పుట్టింది. దాంతో ఆడపిల్ల అంటే ఇష్టం లేని ఆ రాజు ఆడపిల్లని ఒక బావి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఆడపిల్లకి సూర్యరశ్మి పడితే చర్మం కాలిపోతూ ఉంటుంది. అదే టైంలో ఆ గుహలో ఉండే ఒక ఆది మానవుడు బయటికి వచ్చి ఆ చిన్న పాపను పెంచి ఆ తర్వాత ఆ చిన్న పాపనే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ పాప పెరిగి పెద్దయిన తర్వాత ఆ మహిళ సేవలకు మెచ్చి ఆ మహిళకి ఒక శక్తివంతమైన శక్తిని కూడా ఇచ్చాడు. ఆ గుహలో ఉండే ఆది మానవుడు నీకు కూడా అతీతమైన శక్తిని ఇవ్వబోతున్నాడు. అందుకు నువ్వు నేను చెప్పినట్లుగానే చెయ్యాలి అని చెప్పి కషాయం తాగిస్తుంది. మరో పక్క గుహలో తిరుగుతున్నటువంటి సాక్షికి ఇంతకుముందు అక్కడ చనిపోయిన మహిళల ఆత్మలు కనిపించి వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారో ఆ సాక్షికి తెలిసేలాగా చేస్తూ ఉంటారు. అప్పుడే సాక్షికి రాణి ఎలా చనిపోయిందో కూడా తెలుస్తుంది. నిజానికి రాణిని ఆ సాక్షి ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేసిన తర్వాత సాక్షి భర్త రాజ్బీర్ గొంతు కోసి చంపేసి రాణి బాడీని తీసుకొని వచ్చి ఆ బావిలో పడేసి ఉంటాడు. అదంతా తెలుసుకున్న సాక్షి ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో దాసి తాగిస్తున్న కషాయం వల్ల ఈశానికి కడుపు నొప్పి రావడంతో అది చూసిన దాసి మాత్రం ఆనందపడుతూ ఉంటుంది. మరో పక్క రాజ్బీర్ వెళ్ళి సాక్షిని కొడుతూ నీ వల్ల నా ఫ్యామిలీ అంతరించిపోయింది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో అక్కడికి దాసి వచ్చి సాక్షిని చూసి నీ కూతురు పెద్ద మనిషి అయ్యింది, ఇప్పుడు నీ కూతురికి ఆ ప్రధాన్జీ సమర్పించబోతున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్న సాక్షి ఈశాని కేవలం 7 ఏళ్ల చిన్నపిల్ల, తన ప్రాణాలకే ప్రమాదం, అలా చెయ్యకండి అని వేడుకుంటూ ఉంటుంది. రాజ్బీర్ మాత్రం ఆ సాక్షిని సచ్చేలా కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ టైంలో సర్పంచ్ మాత్రం తన తెగవారిని చూసి ఆ పాప పెద్దదయ్యింది, ఇప్పుడే ఆ ప్రధాన్జీ ఆ పాప రక్తాన్ని రుచి చూస్తాడు. ఈ రాత్రికే ఆ పాపని ప్రధాన్జీకి సమర్పించాలి, కాబట్టి అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని అంటాడు. దాంతో దాసి వెంటనే ఈశానిని క్షుద్ర పూజలకు రెడీ చేస్తూ ఉంటుంది. మరో పక్క కొన ఊపిరితో ఉన్న సాక్షి దగ్గరికి అక్కడ చనిపోయి ఉన్న మహిళలు ఆత్మలు వచ్చి సాక్షి చుట్టూ తిరుగుతూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాయి. ఆ ఆత్మల్లోనే రాణి ఆత్మ కూడా ఉంటుంది. ఆ రోజు రాత్రి పూజకు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉండగా ఈశానిని ఆ శాలిన్ అనే పిల్లవాడు చూసి నాకంతా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. శాలిన్ చనిపోయిన తన తల్లి మరియు చెల్లిని గుర్తు చేసుకొని ఎలా అయినా ఈశానిని కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పటికే అక్కడికి దాసి వచ్చి ఈశానిని పూజ దగ్గరకు తీసుకొని వెళుతుంది. అదే టైంలో రాజ్బీర్ వెళ్ళి సర్పంచ్ని కలిసి నా భార్య సాక్షి తప్పించుకోవాలనుకుంది, బాగా కొట్టి వచ్చాను, ఈ పాటికి తను చనిపోయి ఉంటుంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సర్పంచ్ మాత్రం అలా ఎందుకు చేశావు, నీ భార్యని అందరి ముందు తల నరికి చంపాలి, అప్పుడే మరోసారి ఎవరు కూడా మనల్ని ఎదిరించి పారిపోవటానికి ట్రై చేయరు, ఇప్పుడు అది చనిపోయి ఉన్నా సరే దాన్ని తీసుకొని వచ్చి అందరి ముందు తల నరుకు అని చెప్పడంతో రాజ్బీర్ సాక్షి దగ్గరికి వెళతాడు. అదే టైంలో స్వరంగంలో ఉన్న సమర్కి ఆ శాలిన్ కనిపించడంతో
సాలిన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అంటాడు. సాలిన్ సమర్ని చూసి ఇక్కడ ఈ గుహలో ఒక ఆదిమానవుడు ఉన్నాడు. అతను వందల సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు. అతన్ని ఇక్కడ ఉన్నవారు దేవుడిలా పూజిస్తూ ఉంటారు. అతని పేరే ప్రధాన్జీ. అతనికి క్షుద్రశక్తులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ప్రధాన్జీ శక్తులు బలహీనపడుతూ ఉంటాయి. అప్పుడే ఆడపిల్లల్ని ప్రధాన్జీకి సమర్పిస్తారు. అది కూడా సూర్యరశ్మి అంటే పడని మహిళల్ని మాత్రమే ప్రధాన్జీకి సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పిస్తే ఏ ఆడపిల్ల బ్రతకడం నేనైతే చూడలేదు. ఒకవేళ బ్రతికితే ఆ ఆడపిల్ల నెక్స్ట్ దాసి అవుతుంది. ఆమెకు కూడా క్షుద్రశక్తులు వస్తాయి అని అంటాడు. ఆ మాటలు విన్న సమర్ సమర్పించడం అంటే ఏమిటి అని అడగ్గా దానికి సాలిన్ మాట్లాడుతూ సమర్పించడం అంటే పెళ్లి చేయడం. ఇప్పుడు ఈశాని ఆ ప్రధాన్జీకి సమర్పిస్తారు. వెంటనే ఆపకపోతే ఈశాని చనిపోతుంది అని అంటాడు. మరో పక్క దాసి మరియు తన గ్యాంగ్ కలిసి తంత్రపూజలు చేసి ఈశానిని ఆ ప్రధాన్జీ దగ్గరకు తీసుకుని వెళుతూ ఉంటారు. అదే టైంలో రాజ్బీర్ సర్పంచ్ చెప్పినట్టుగా సాక్షి దగ్గరికి వెళ్ళి స్పృహలేని సాక్షిని తాడుతో కట్టి ఈడ్చుకుంటూ వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో ఒక్కసారిగా సాక్షిలోకి అక్కడ ఉన్న ఆత్మలన్నీ కూడా ప్రవేశించి ఆ సాక్షి పైకి లేచి ఆ రాజ్బీర్ని చంపేస్తుంది. ఆ వెంటనే సాక్షి మరియు సమర్లు కలుసుకోగా ఇద్దరూ కలిసి ఈశాని దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అయితే దారి మధ్యలో ఆ గ్రామం వాళ్ళు వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో సమర్ ఆ సాక్షిని చూసి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు సాలిన్తో పాటు వెళ్ళి ఈశాని కాపాడు అని గ్రామస్తులతో ఫైట్ చేయడం మొదలు పెడతాడు. మరో పక్క దాసి క్షుద్రపూజను పూర్తి చేసి ఆ ప్రధాన్జీ డోరు ఓపెన్ చేసి ఈశానిని ఆ రూములోకి పంపి డోరు మూసేస్తుంది. ఆ వెంటనే అక్కడికి వెళ్ళిన సాక్షి దాసి క్షుద్రశక్తులు అసలు ఏమీ భయపడకుండా దాసీతో ఫైట్ చేసి ఆ దాసీని చూసి ఇంత చేసినా నీకేం దక్కింది, ఇంతకాలం నువ్వు ఒక దాసీగా మిగిలిపోయావు, ఆ ఆదిమానవుడు నిన్ను వాడుకుంటున్నాడు అని దాసీని పక్కకు నెట్టి ఆ ప్రధాన్జీ రూములోకి వెళ్ళి ఈశానిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదంతా చూసి దాసీ మనసు కూడా కరిగిపోయి ఈశానిని కాపాడాలి అని అనుకుంటుంది. అదే టైంలో ప్రధాన్జీ తన మంత్రశక్తితో సాక్షిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది చూసిన దాసి తన దగ్గర ఉన్న క్షుద్రశక్తితో ఆ ప్రధాన్జీని కొంతసేపు బలహీనపరిచి వెంటనే సాక్షి మరియు ఈశానులను తీసుకొని బావి నుంచి బయటకు వచ్చేస్తుంది. మరో పక్క సమర్ని వెతుక్కుంటూ పోలీస్ బెటాలియన్ కూడా అక్కడికి రావటంతో సర్పంచ్తో పాటు గ్రామస్తులు కూడా అరెస్టు చేస్తారు. అదే టైంలో సాక్షి, సాలిన్, దాసి మరియు ఈశానులు వీళ్ళు కూడా బావి నుంచి బయటికి వచ్చేయగా సరిగ్గా అదే టైంలో బావిలో నుంచి ఒక చైన్ వచ్చి సాక్షి కాలికి చుట్టుకొని బావిలోకి లాగేస్తూ ఉంటుంది. దాంతో సాక్షి వెంటనే దాసిని చూసి నువ్వు పాపను తీసుకొని వెళ్ళిపో, వీడు బ్రతికి ఉన్నంత వరకు ప్రమాదమే, నేను వీలైతే వీడిని అంతం చేస్తాను అంటూ ఉండగానే ప్రధాన్జీ సాక్షిని బావిలోకి లాగేస్తాడు. అక్కడితో ఈ స్టోరీ 2 అయిపోతుంది. స్టోరీ 2 కూడా ఎండ్ అవ్వడంతో నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 చూడాల్సిందే.